ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘ పరిధిలోని చింతలపాలెం రోడ్లో ఉన్న కోమటికుంట చెరువులో అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్న ఘటనపై ఆదివారం పురపాలక అధికారులు చర్యలు చేపట్టారు. గత 3 సంవత్సరాలుగా కోమటికుంట చెరువులో చేపల వేట లేదా ఇతర వినియోగాల కోసం పురపాలక సంఘం ఎలాంటి వేలంపాటలు నిర్వహించలేదు. అయితే కొంతమంది వ్యక్తులు చెరువుల్లో మోటార్లు ఏర్పాటు చేసి అక్రమంగా నీటిని తరలిస్తున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందింది. దీనిపై స్పందించిన దర్శి పురపాలక సంఘ చైర్మన్ ఆరపశెట్టి పిచ్చయ్య, కమిషనర్ మరియు పురపాలక సిబ్బంది హుటాహుటిన చెరువు వద్దకు చేరుకుని పరిస్థితి పరిశీలించారు. అనంతరం చెరువులో అక్రమంగా ఏర్పాటు చేసిన మోటార్లు తొలగించి నీటి చోరీని అడ్డుకున్నారు. సందర్భంగా చైర్మన్ ఆరపశెట్టి పిచ్చయ్య మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా చెరువులోని నీరు పశువుల అవసరాలకు, రైతుల సాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమంగా నీటిని తరలించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే చెరువులోని నీరు మరింతగా చోరీ కాకుండా ఉండేందుకు చెరువుల కట్టల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్శి పురపాలక సంఘ సిబ్బందిని 3 షిఫ్టులుగా విభజించి చెరువు కట్టల వద్ద పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.